చివరి సోమవారం కార్తీక దీపం ప్రత్యేకతకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసం హిందూమతంలో అత్యంత పవిత్రమైన నెలగా భావించబడుతుంది. ఈ మాసంలో శివపార్వతుల ఆరాధన, దీపాలను వెలిగించడం, ఉపవాసం మరియు పుణ్యస్నానాలు చేయడం ముఖ్యమైన ఆచారాలుగా పరిగణించబడతాయి. విశిష్టత 1. శివుని ఆరాధన. కార్తీక సోమవారాలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజులుగా భావించబడతాయి. చివరి సోమవారం ప్రత్యేకంగా శివుడికి అభిషేకం, ఆరాధన చేయడం ద్వారా శివుని అనుగ్రహం పొందవచ్చని విశ్వాసం ఉంది. 2. దీపారాధన. కార్తీక మాసం దీపముల వెలుగుతో కాంతిమయం అవుతుంది. చివరి సోమవారంలో సాయంత్రం దీపారాధన అత్యంత ముఖ్యమైనది. దీపాల వెలుగుతో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని, సంతోషం మరియు శాంతి ఆవిర్భవిస్తుందని భావిస్తారు. 3. ఉపవాసం. చివరి సోమవారం ఉపవాసం పాటించడం ద్వారా పాపాలు తొలగిపోతాయని, పుణ్యం చేకూరుతుందని విశ్వాసం. శివుని కృపతో అన్ని ఇష్టకామనలు నెరవేరుతాయని భావించబడుతుంది. 4. కార్తీక పూర్ణిమ సమీపం. ఈ రోజు సాధారణంగా కార్తీక పూర్ణిమకు దగ్గరగా వస్తుంది. కార్తీక పూర్ణిమ మరింత శుభకరమైనదిగా పరిగణించబడుతుంది. చివరి సోమవారం దీపం వెలిగించడం శివపార్వతుల అనుగ్రహాన్ని పొందడానికి ఎంతో శ్రేయస్కరం. 5. పురాణ ప్రసంగం. కొన్ని ప్రాంతాలలో ఈ రోజు శివపురాణం లేదా స్కాంద పురాణం వంటి పవిత్ర గ్రంథాల పారాయణం చేస్తారు. ఈ క్రతువులు ఆధ్యాత్మికతను పెంచుతాయి. ఆచారాలు. తెల్లవారగానే నదులలో పుణ్యస్నానం చేయడం, శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడం, వ్రతం పాటించి దీపాలను గంగా లేదా ఇతర పవిత్ర జలాలలో వదలడం, రాత్రి దీపారాధనతో పాటు భజనలు, కీర్తనలు నిర్వహించడం. ఈ రోజు చేసే పూజలు మరియు ఆచారాలు భక్తుల జీవితాల్లో శుభఫలితాలను కలిగిస్తాయని మరియు శాంతి, ఆనందాన్ని అందిస్తాయని విశ్వాసం.